శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూన్ 2వ తేదీ నుంచి జూన్ 8వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి వారఫలాలు ఎలా ఉంటాయో, వారం మొత్తం యోగించాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఏ మంత్రాలు జపించుకోవాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు ద్వితీయంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ఉద్యోగులు పనిచేసే చోట అధికారులతో సహోద్యోగులతో జాగ్రత్తగా మాట్లాడాలి. వాళ్ళతో విభేదాలు రాకుండా ఉన్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వాళ్ళతో విభేదాలు వస్తే మాత్రం చాలా వరకు ఇబ్బందికర వాతావరణం చోటు చేసుకుంటుంది. అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడాలి. తండ్రి వైపు బంధువులతో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 2వ స్థానంలో మేషరాశి వాళ్ళకి యోగిస్తున్నాడు. బుధుడు యోగిస్తున్నాడు కాబట్టి విద్యార్థులకు బాగుంటుంది. మేషరాశి విద్యార్థులు మంచి ర్యాంకులు తెచ్చుకోవటానికి ఈ వారం బలం బాగుంది. కావాల్సిన చోట్ల సీట్లు లభించడానికి కూడా బలం ఉంది. అలాగే ఉద్యోగం లేని మేషరాశి వాళ్ళకి మంచి ఉద్యోగం లభించడానికి కూడా బుధుడి బలం బాగా సహకరిస్తుంది. ప్రతిభకు తగిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగపరంగా కూడా కష్టం ఉన్నప్పటికీ కష్టానికి తగిన గుర్తింపు అంతిమంగా లభిస్తుంది. అలాగే వ్యాపార రంగం బాగుంటుంది. ద్వితీయంలో బుధుడు ఉన్నాడు కాబట్టి వాక్చాతుర్యంతో వ్యాపారస్తులు ఊహించిన దానికంటే ఎక్కువగా వ్యాపారం చేసి లాభాలు పొందే యోగం ఉంది. కాబట్టి విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి బుధుడి ద్వితీయ సంచారం వల్ల మేషరాశి వాళ్ళకి ఈ వారం చాలా బాగుంది. అలాగే శుక్రుడు ద్వితీయంలో యోగిస్తున్నాడు కాబట్టి మాటలతో ఎదుటి వాళ్ళని ఎక్కువగా ఆకట్టుకుంటారు. కళారంగంలో రాణిస్తారు. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త అవకాశాలు వచ్చే యోగం ఉంది. దాంపత్యంలో కూడా అనుకూలత పెరుగుతుంది. టెక్స్టైల్ బిజినెస్, లేడీస్ ఎంపోరియము ఇలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విందు భోజనం ఉంటుంది. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుజుడు జన్మంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి కొద్దిగా బ్లడ్ రిలేటెడ్ డిజార్డర్స్, రక్తానికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు ఉంటాయి. బీపీని కంట్రోల్లో ఉంచుకోవటం అవసరం. ఒక్కొక్కసారి కోపం వల్ల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి కోపాన్ని అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయాలి. మేషరాశి వాళ్ళకి గురుబలం చాలా అద్భుతంగా ఉంది. అలాగే మేషరాశి వాళ్ళకి శని కూడా లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ద్వితీయంలో గురువు వల్ల వృత్తిపరంగా, ధనపరంగా, కుటుంబ పరంగా మంచి అనుకూల ఫలితాలు వస్తాయి. కేవలం వ్యయంలో రాహు సంచారం వల్ల కొద్దిగా ఖర్చులు అవుతూ ఉంటే అజ్ఞాత శత్రువులు ఉంటారు. ఆ దోషం పోవాలంటే గోమాతకు ముల్లంగి ఆహారంగా తినిపించాలి. అప్పుడు వ్యయంలో రాహు దోషం పోతుంది, శత్రుబాధలు తొలగిపోతాయి, వృధా ఖర్చులు తగ్గిపోతాయి. ప్రధానంగా మేషరాశి వాళ్ళకి రవి బలం లేదు కాబట్టి నానబెట్టిన గోధుమలు, అలాగే కుజుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన కందులు గోమాతకు తినిపించాలి. అలాగే 1.25 కేజీ గోధుమలు, 1.25 కేజీ కందులు ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. రవి బలం పెరగటం కోసం ప్రతిరోజు కూడా ఓం రవయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. కుజుడి బలం పెరగటం కోసం ఓం భౌమాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. అలాగే స్తోత్రాల పరంగా సూర్యాష్టకము, రుణ విమోచన అంగారక స్తోత్రము, ఈ 2 స్తోత్రాలు పఠించినట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఆలయ దర్శనం పరంగా విష్ణు ఆలయ దర్శనం, సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం మేషరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. కంటికి సంబంధించి, గుండెకి సంబంధించి ప్రత్యేకమైన జాగ్రత్తలు ఆరోగ్యపరంగా తీసుకోవాలి. అలాగే వృషభ రాశి వాళ్ళకి బుధుడు జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి వృషభ రాశి విద్యార్థులు కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు. మంచి ర్యాంకులు రావాలన్నా, కావాల్సిన చోట సీట్లు రావాలన్నా వృషభ రాశి విద్యార్థులు కష్టపడి చదవాలి. ప్రతిభకు తగిన ఉద్యోగం లభించాలన్నా కూడా గట్టిగా ప్రయత్నించాలి. వ్యాపారంలో కూడా కొత్త కొత్త ఆలోచనలతో వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. జన్మంలో బుధుడి సంచారం వల్ల విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో వృషభ రాశి వాళ్ళకి సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే శుక్రుడు జన్మంలో యోగిస్తున్నాడు కాబట్టి ఎదుటి వాళ్ళని వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటారు. స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల వృషభ రాశి స్త్రీ పురుషులు ముఖ్యమైన పనులు పూర్తి చేసుకుంటారు. కళారంగంలో రాణిస్తారు. దాంపత్యంలో అనుకూలత పెరుగుతుంది. అలాగే కుజుడు 12వ స్థానంలో ఉన్నాడు కాబట్టి వృషభ రాశి వాళ్ళకి ఈ వారం కనుదిష్టి ఎక్కువగా ఉంటుంది. ఎదుటి వాళ్ళ ఏడుపు ఎక్కువగా ఉంటుంది. ఈ కనుదిష్టి, ఎదుటి వాళ్ళ ఏడుపు ఇవన్నీ తొలగిపోవాలంటే
కుజుడి బలం పెరగాలి. దానికోసం నానబెట్టిన కందులు గోమాతకు తినిపించాలి. కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే రవి బుధుల బలం లేదు కాబట్టి రవి బుధుల బలం పెరగటం కోసం నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించాలి. కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. రవికి బుధుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి రోజు అష్టాక్షరి మంత్రం చదువుకోవాలి. ఓం నమో నారాయణాయ. ఈ అష్టాక్షరి మంత్రం 21 సార్లు చదువుకోవటం, విష్ణు సహస్రనామం చాంటింగ్ వినటం ద్వారా వృషభ రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. వృషభ రాశి వాళ్ళకి రాహు కూడా యోగిస్తున్నాడు కాబట్టి ఏకాదశంలో రాహు సంచారం ఉండటం వల్ల విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలు విజయవంతమవుతాయి. అయితే వృషభ రాశి వాళ్ళకి కంటక శని దోషం ఉంది కాబట్టి ఆ దోషం తొలగింపజేసుకోవటానికి ఈ వారంలో వీలైనప్పుడు ఆంజనేయ ఆలయ దర్శనం చేసి ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు చేసుకున్నట్లయితే వృత్తిపరంగా ఇంకా అద్భుత విజయాలను అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 12వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే పనిచేసే చోట అజ్ఞాత శత్రువులు ఎక్కువగా ఉంటారు. అజ్ఞాత శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఆలోచించి ఆఫీసులో సహోద్యోగులతో అధికారులతో మాట్లాడాలి. రాజకీయాల్లో కూడా మీరు కష్టపడ్డప్పటికీ ఫలితం వేరే వాళ్ళకి వెళ్ళిపోయే సూచనలు ఉన్నాయి. తండ్రితర బంధువులతో కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. లేకపోతే వాళ్ళు అంతర్గత శత్రువుల్లా పనిచేసి మీ కుటుంబంలో ఇబ్బందులు కలిగింపజేస్తారు. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 12వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. మిథున రాశికి బుధుడి బలం లేదు కాబట్టి విద్యార్థులు ఎంత కష్టపడి చదివినా జ్ఞాపక శక్తి తక్కువగా ఉండటం వల్ల పరీక్షల్లో రాణించలేకపోతూ ఉంటారు. జ్ఞాపక శక్తి పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఏకాగ్రత పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఉద్యోగస్తులు ఎంత కష్టపడ్డా కూడా మిథున రాశి వాళ్ళు బుధుడి వ్యయ స్థానంలో సంచారం వల్ల కష్టానికి తగిన ప్రతిఫలం తక్కువగా వస్తూ ఉంటుంది. సహనంతో మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే వ్యాపారంలో కూడా పెట్టుబడి ఎక్కువ, లాభాలు కొంచెం తక్కువగా ఉంటాయి. కొత్త కొత్త పథకాలతో వ్యాపారంలో లాభాలు పొందే ప్రయత్నం చేసుకోవాలి. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో బుధుడి వ్యయ సంచారం వల్ల సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే శుక్రుడు 12వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. వ్యయంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి భార్యాభర్తలు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. వృధా ఖర్చులు ఉంటే వాటిని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. కళారంగంలో కొంత ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. కుజుడు 11వ స్థానంలో యోగిస్తున్నాడు. కుజుడి బలం బాగుంది కాబట్టి భూములు, స్థలాలు, పొలాలు, గృహాలు ఇలాంటివి కొనుక్కోవటానికి, మంచి ధరకు అమ్ముకోవటానికి ఈ వారం మిథున రాశి వాళ్ళకి బలం బాగుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం మిథున రాశి వాళ్ళకి ఈ వారం చాలా అనుకూల ఫలితాలు వస్తాయి. సోదర సోదరీమణుల వల్ల మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. వాళ్ళతో ఉన్న విభేదాలన్నీ తొలగిపోతాయి. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. మిథున రాశి వాళ్ళకి వ్యయంలో గురువు ఉండటం వల్ల శుభ కార్యక్రమాల కోసం ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు. శుభమూలక ధన వ్యయం ఉంటుంది. అయితే రాహువు దశమంలో ఉండటం వల్ల ఆకస్మికంగా ధనప్రాప్తి యోగము, ఆకస్మికంగా రాజగౌరవం ఏర్పడతాయి. విదేశీయాన ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. ప్రధానంగా మిథున రాశి వాళ్ళకి రవి బలం లేదు, బుధుడి బలం లేదు. రవి బుధుల బలం పెరగటానికి ప్రతిరోజు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ ఆలయ దర్శనం చేయాలి. ముకుందమాల స్తోత్రాన్ని చదవటం లేదా వినటం చేయటం ద్వారా మిథున రాశి వాళ్ళకి రవి బుధుల బలం పెరుగుతుంది. అలాగే మిథున రాశి వాళ్ళకి శుక్రుడి బలం కూడా తక్కువగా ఉంది. శుక్రుడి బలం పెరగటానికి లలితా పరమేశ్వరీదేవి లేదా రాజరాజేశ్వరీదేవి ఆలయ దర్శనం చేయాలి. రోజు రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవటం లేదా వినటం చేస్తే మంచిది. అలా వీలు కాని పక్షంలో శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. దానివల్ల శుక్రుడి బలం పెరుగుతుంది, ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. సకల దేవతా స్వరూపమైన గోమాతకు నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు, నానబెట్టిన బొబ్బర్లు తినిపించిన, లేదా బ్రాహ్మణుడికి కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు, కేజింబావు బొబ్బర్లు దానం ఇచ్చిన రవి, బుధుడు, శుక్రుడు ఈ 3 గ్రహాల బలము పెరుగుతుంది. ఈ వారం మొత్తం మిథున రాశి వాళ్ళు అద్భుత విజయాలను అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం రవి 11వ స్థానంలో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు కాబట్టి ఉద్యోగాల్లో పదోన్నతి ఏర్పడే సూచనలు ఉన్నాయి. అధికారులు, సహోద్యోగులు మీకు అనుకూలంగా ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది. రాజకీయ రంగంలో మంచి లాభాలు కనిపిస్తాయి. పిత్రార్జిత ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే బుధుడు 11వ స్థానంలో బాగా యోగిస్తున్నాడు కాబట్టి విద్యార్థులకి చాలా అద్భుతంగా ఉంటుంది. పెద్దగా శ్రమ పడకుండానే మంచి ర్యాంకులు తెచ్చుకోవటం, కావలసిన చోట సీట్లు లభించడం లాంటివి జరుగుతాయి. అలాగే ప్రతిభకు తగిన ఉద్యోగం కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం లభించే సూచనలు ఉన్నాయి. వ్యాపారం కూడా మీరు ఊహించిన దానికంటే
ఎక్కువగా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. బుధుడి లాభస్థానంలో సంచారం వల్ల విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే శుక్రుడు 11వ స్థానంలో యోగిస్తున్నాడు. స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల అద్భుతమైనటువంటి విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. కళారంగంలో విశేషంగా రాణిస్తారు. కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు. అలాగే సినిమా, టీవీ, సంగీత, నాట్య రంగాల్లో మంచి ఉన్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. దాంపత్యంలో అనుకూలత పెరుగుతుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో లాభాలు ఎక్కువగా వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే కుజుడు దశమంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొనుక్కునే విషయంలో మాత్రం 1కి 10 సార్లు డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చూసుకొని ముందడుగు వేస్తూ ఉండాలి. రియల్ ఎస్టేట్ రంగంలో కొన్ని ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. అలాగే సోదర సోదరీమణులతో జాగ్రత్తగా మాట్లాడాలి. పోలీస్ రంగంలో ఉన్నవాళ్ళు, మిలిటరీ రంగంలో ఉన్నవాళ్ళు, సాహసోపేతమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు మాత్రం ఏ నిర్ణయం తీసుకున్నా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కర్కాటక రాశి వాళ్ళకి గురుబలం చాలా అద్భుతంగా ఉంది కాబట్టి ఎలాంటి సమస్యలు వచ్చినా అవన్నీ మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. ధనపరంగా, కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా అనుకూల ఫలితాలే ఏర్పడతాయి. అయితే అష్టమ శని దోషం ఉంది. అష్టమ శని దోషం వల్లే చికాకులు, ఒత్తిళ్ళు ఇవన్నీ ఉంటాయి. అష్టమ శని దోషం పోగొట్టుకోవటానికి రావి చెట్టు దగ్గర ఈ వారంలో వీలైనప్పుడు నల్ల నువ్వులు కలిపిన నీళ్లు పోసి రావి చెట్టు దగ్గర దీపం పెట్టి 8 ప్రదక్షిణాలు చేయండి. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి ప్రధానంగా కుజుడి బలం తక్కువగా ఉంది కాబట్టి నానబెట్టిన కందులు, బెల్లం గోమాతకు తినిపించాలి. అలాగే 1.25 కేజీ కందులు ఎర్రటి వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఇలా చేస్తే కుజుడి బలం పెరుగుతుంది. అలాగే కుజుడిని బలోపేతం చేసుకోవటానికి రోజు ఓం అం అంగారకాయ నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. అలాగే రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించినా విన్నా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కుజుడి బలం పెరుగుతుంది. దానివల్ల కర్కాటక రాశి వాళ్ళు ఈ వారం మొత్తం విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం రవి దశమంలో సంచారం చేస్తూ అనుకూలంగా ఉన్నాడు. దశమంలో రవి ఉండటం వల్ల గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలు చేసే వాళ్ళకు కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా అనుకూలత పెరుగుతుంది. ఆఫీసులో పదోన్నతి ఏర్పడుతుంది. రాజకీయ రంగంలో ఒక స్థాయిని చేరటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. ఆరోగ్యపరంగా సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. దశమంలో రవి సంచారం వల్ల పిత్రార్జిత ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే బుధుడు 10వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. బుధుడి బలం తక్కువ ఉంది కాబట్టి విద్యార్థులు కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు. జ్ఞాపక శక్తి పెంచుకోవాలి, ఏకాగ్రత పెంచుకోవాలి. అప్పుడే మంచి ర్యాంకులు వచ్చి కావాల్సిన చోట సీట్లు లభిస్తాయి. ఉద్యోగం లేని వాళ్ళు కూడా సింహరాశి వాళ్ళు బాగా కష్టపడితేనే ఉద్యోగం వస్తుంది. వ్యాపారంలో కూడా కొంత పోటీ పెరుగుతుంది, ఒత్తిడి ఉంటుంది. కొత్త కొత్త ఆలోచనలతో వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న సింహరాశి వాళ్ళకి ఈ వారం కొద్దిగా సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం 10వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాలు చేసేవాళ్ళు, టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ ఇలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి కొంత ఒడిదుడుకులు ఎదురయ్యే సూచనలు ఈ వారం ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు 9వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కుజుడి బలం బాలేదు కాబట్టి కుజుడి బలాన్ని పెంపొందింపజేసుకున్నట్లయితే భూ సంబంధ, గృహ సంబంధ వ్యవహారాల్లో విజయం వస్తుంది. అంటే ఎవరైనా స్థలాలు, పొలాలు, భూములు, గృహాలు కొనుక్కోవాలనుకుంటే మాత్రం ఈ వారం కొంత ప్రతికూలత ఉంది. జాగ్రత్తగా డాక్యుమెంట్స్ చెక్ చేసుకుని అడుగులు వేయాలి. రియల్ ఎస్టేట్లో కూడా కొంత ప్రతికూలత ఉంది. సోదర సోదరీమణులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. సింహరాశి వాళ్ళకి ప్రధానంగా బుధుడు, శుక్రుడు, కుజుడు ఈ 3 గ్రహాల బలము తక్కువగా ఉంది. బుధుడి బలం కోసం పెసలు, శుక్రుడి బలం కోసం బొబ్బర్లు, కుజుడి బలం కోసం కందులు ఈ మూడింటిని నానబెట్టి గోమాతకు తినిపించాలి. అలాగే వీటిని 1.25 కేజీ చప్పున బ్రాహ్మణుడికి దానం ఇస్తే కూడా ఈ గ్రహాల బలం పెరుగుతుంది. అలాగే బుధుడి బలం పెరగటం కోసం గణపతి ఆలయ దర్శనం చేయటం, గణపతి ఆలయంలో కొబ్బరి నూనె దీపం వెలిగించటం, గం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం, సంకటనాశక గణేష స్తోత్రాన్ని పఠించడం ద్వారా బుధుడి బలం పెరుగుతుంది. శుక్రుడి బలం కోసం శ్రీమాత్రే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవటం, లలితా సహస్రనామం చాంటింగ్ వినటం ద్వారా శుక్రుడి బలం పెరుగుతుంది. అలాగే కుజుడి బలం పెరగటం కోసం ప్రధానంగా సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. ఓం సాం శరవణ భవ అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదవటం లేదా వినటం చేయాలి. వీటిని పాటిస్తే దానివల్ల సింహరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. సింహరాశి వాళ్ళకి రాహుబలం తక్కువగా ఉంది, గురుబలం తక్కువగా ఉంది. దానివల్ల కొంత ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా
రవి బలం వల్ల అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 9వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. సూర్యుడి బలం లేదు కాబట్టి ఆఫీసులో సహోద్యోగుల వల్ల ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. అలాగే బుధుడు 9వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు. అలాగే ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాల్లో కూడా కొద్దిపాటి ఆటంకాలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపార రంగం కూడా కొంత ఒడిదుడుకులతో ఉంటుంది. దాన్ని తట్టుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా శుక్రుడు ఈ వారం మొత్తం కూడా భాగ్యస్థానంలో కన్యారాశికి యోగిస్తున్నాడు. శుక్రుడి బలం బాగుంది కాబట్టి దాంపత్యంలో అనుకూలత బాగుంటుంది. భార్యాభర్తల అనుబంధం బాగుంటుంది. కళారంగం బాగుంటుంది. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. అయితే కుజుడు మాత్రం 8వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అష్టమ కుజ దోషం ఉంది కాబట్టి కన్యారాశి వాళ్ళు వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వెల్లుల్లి రెబ్బ దగ్గరుంచుకొని దుర్గానామం స్మరించుకుంటూ వాహనం మీద ప్రయాణం చేయాలి. దుమ్ దుర్గాయే నమః అనుకుంటూ ప్రయాణం చేస్తే ఈ అష్టమ కుజ దోషం తొలగిపోయి కన్యారాశి వాళ్ళకి ప్రయాణాలు విజయవంతమవుతాయి. ప్రధానంగా కన్యారాశి వాళ్ళకి రాహుకేతు బలం తక్కువ ఉంది కాబట్టి ఆ రాహుకేతు బలం పెరగటానికి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలా వీలు కాకపోతే జంటనాగుల విగ్రహాలకు పాలు పోసి ఆ విగ్రహాల తోకల దగ్గర జిల్లేడాకులో బెల్లం ముక్క ఉంచాలి. అలాగే కన్యారాశి వాళ్ళకి రవి బలం పెరగటానికి నానబెట్టిన గోధుమలు, అలాగే బుధుడి బలం పెరగటానికి నానబెట్టిన పెసలు, కుజుడి బలం పెరగటానికి నానబెట్టిన కందులు గోమాతకు ఆహారంగా తినిపించాలి. అలాగే ఈ 3 గ్రహాల బలం పెరగటం కోసం 1.5 కేజీ చప్పున ఈ ధాన్యాలు ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. రవి బుధుడు ఈ 2 గ్రహాల బలము పెరగటానికి ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. విష్ణు సహస్రనామం కానీ విష్ణు పంజర స్తోత్రం కానీ చాంటింగ్ వింటూ ఉండాలి. దానివల్ల రవి బుధుల బలం పెరుగుతుంది. అలాగే కుజుడి బలం పెరగాలంటే సుబ్రహ్మణ్య అష్టకం రోజు వినటం మంచిది. అలాగే ప్రతిరోజు ఓం సుబ్రహ్మణ్యాయ నమః అనే మంత్రం 21 సార్లు చదవాలి. ఎవరైనా ప్రత్యేకంగా సుబ్రహ్మణ్య ఆలయంలో అభిషేకం చేయించుకుంటే దానివల్ల కూడా ఈ అష్టమ కుజ దోషం తొలగింపజేసుకోవచ్చు. ఈ పరిహారాలు పాటించడం ద్వారా కన్యారాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు అష్టమంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. సూర్యుడు 8వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆరోగ్య వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. వేళకు ఆహారం స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. కంటికి గుండెకి సంబంధించి ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఆఫీసులో సహోద్యోగులతో జాగ్రత్తగా మాట్లాడాలి. రాజకీయ రంగంలో ఆలోచించి అడుగులు వేయాలి. బుధుడు 8వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. విద్యార్థులు కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ర్యాంకులు వస్తాయి. కావాల్సిన చోట సీట్లు వస్తాయి. ఉద్యోగం లేని వాళ్ళు కూడా బాగా కష్టపడితేనే మంచి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం కూడా కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళటం ద్వారా వ్యాపారంలో లాభాలు వస్తాయి. అంటే విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో తులారాశి వాళ్ళకి ఈ వారం సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే శుక్రుడు 8వ స్థానంలో యోగిస్తున్నాడు. అష్టమంలో శుక్రుడు ఉండటం వల్ల ఆకస్మిక ధన ప్రాప్తి యోగం ఉంటుంది. స్త్రీల యొక్క సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే కుజుడు సప్తమంలో వ్యతిరేకంగా ఉన్నాడు. సప్తమ కుజ దోషం ఉంది కాబట్టి సంబంధాలు చేతి వరకే వచ్చి జారిపోతూ ఉంటాయి. పెళ్లి నిశ్చయం కావటం ఆలస్యం అవుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న తగాదాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. తులారాశి వాళ్ళకి షష్టంలో రాహు బలం బాగుంది కాబట్టి విదేశీయాన ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అయితే అష్టమ గురు సంచారం వల్ల ఖర్చులు పెరుగుతాయి. ఖర్చులు అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ఈ అష్టమ గురు దోష నివారణకి శివుడికి రోజు కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసుకుంటూ ఉండాలి. ప్రధానంగా తులారాశి వాళ్ళకి రవి బలం లేదు కాబట్టి నానబెట్టిన గోధుమలు, బుధుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన పెసలు, కుజుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన కందులు గోమాతకు తినిపించాలి. అలాగే కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు, కేజింబావు కందులు పంతులు గారికి దానం ఇచ్చుకోవాలి. రవి బుధుల బలం పెరగటం కోసం విష్ణు ఆలయ దర్శనం చేయాలి. ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. విష్ణు పంజర స్తోత్రాన్ని వినాలి లేదా చదవాలి. అలాగే కుజుడి బలం పెరగటం కోసం సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఓం వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామినే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదవటం లేదా వినటం చేయాలి. ఇలా చేస్తే తులారాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. తదుపరి వృశ్చిక రాశి.
వృశ్చిక రాశి వాళ్ళకి సూర్యుడు ఈ వారం సప్తమంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఆఫీసులో ఏ పనైనా సరే మీరు సొంతంగా చేసుకోండి. సహోద్యోగులతో కలిసి పనిచేస్తే మాత్రం ఆ క్రెడిట్ మొత్తం సహోద్యోగులకు వెళ్ళిపోతుంది. అలాగే రాజకీయాల్లో కూడా మీ అంతట మీరు సొంతంగా ఏదైనా చేసుకోవటం ఈ వారం అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. తండ్రి తరపు బంధువులతో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. బుధుడు ఈ వారం మొత్తం 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. బుధుడి బలం తక్కువ ఉంది కాబట్టి విద్యార్థులు కంబైన్డ్ స్టడీస్ కాకుండా ఇండివిజువల్గా ఈ వారం చదువుకునే ప్రయత్నం చేస్తే మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపారస్తులు కూడా భాగస్వామ్య వ్యాపారాలు కాకుండా సొంతంగా ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకోవటం ద్వారా ఈ వారం ఎక్కువ ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం 7వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కొత్త పరిచయాల విషయంలో వృశ్చిక రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి పురుషులు స్త్రీ పరిచయాల విషయంలో, వృశ్చిక రాశి స్త్రీలు పురుషుల పరిచయాల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అలాగే కుజుడు ఈ వారం మొత్తం 6వ స్థానంలో యోగిస్తున్నాడు. అంటే భూములు, స్థలాలు, పొలాలు, గృహాలు వీటిని కొనుక్కోవటానికి వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం బలం ఉంది. అలాగే మంచి ధరకు భూమి, స్థలము, పొలము ఏదైనా అమ్మటానికి కూడా ఈ వారం బలం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం చాలా బాగుంటుంది. సోదరులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. సోదరులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేయగలుగుతారు. అలాగే అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. వృశ్చిక రాశి వాళ్ళకి గురుబలం బాగుంది కాబట్టి ధనపరంగా, కుటుంబపరంగా, ఉద్యోగపరంగా ఏ సమస్యలు వచ్చినా అవన్నీ మబ్బులు వీడిపోయినట్టు వీడిపోతాయి. అయితే అర్ధాష్టమ శని దోషం ఉంది కాబట్టి కొంచెం పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. ఈ అర్ధాష్టమ శని దోష నివారణకు వీలైనప్పుడు ఈ వారంలో ఒకసారి నువ్వులు దానం ఇచ్చుకున్నట్లయితే అర్ధాష్టమ శని దోషం తొలగిపోతుంది. అలాగే ప్రధానంగా వృశ్చిక రాశి వాళ్ళకి రవి బలం లేదు కాబట్టి నానబెట్టిన గోధుమలు, బుధుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన పెసలు, శుక్రుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన బొబ్బర్లు గోమాతకు తినిపించాలి. అలాగే కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు, కేజింబావు బొబ్బర్లు పంతులు గారికి దానం ఇచ్చుకుంటే మంచిది. రవి, బుధుడు ఈ 2 గ్రహాల బలం పెరగటానికి ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం రోజు 21 సార్లు చొప్పున ఈ వారం అంతా చదువుకోవాలి. విష్ణు సహస్రనామం చాంటింగ్ వింటూ ఉండాలి. అలా చేస్తే రవి, బుధుల బలం పెరుగుతుంది. అలాగే శుక్రుడి బలం పెరగటానికి ఓం శ్రీ రాజమాతంగి అయి నమః అనే మంత్రం రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. రాజరాజేశ్వరి అష్టకాన్ని రోజు చదవటం లేదా వినటం ద్వారా కూడా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం అద్భుతమైన ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 6వ స్థానంలో యోగిస్తున్నాడు. అంటే అనారోగ్యాలు తొలగిపోతాయి. వృత్తిపరంగా మంచి ఎదుగుదల ఉంటుంది. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. రాజకీయ రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ సానుకూల పరిస్థితులు కనిపిస్తాయి. అదేవిధంగా తండ్రి తరపు ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. అలాగే బుధుడు 6వ స్థానంలో యోగిస్తున్నాడు. ధనుసు రాశి విద్యార్థులకు చాలా బాగుంటుంది. పెద్దగా శ్రమ పడకుండానే మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు. కావాల్సిన చోట స్కూళ్ళల్లో, కాలేజీల్లో సీట్లు లభించే అవకాశం ఉంది. ఉద్యోగం లేని వాళ్ళకు కూడా ధనుసు రాశి వాళ్ళకి ప్రతిభకు తగిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కూడా ఊహించిన దానికంటే ఎక్కువగా వ్యాపారంలో ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో బుధుడి 6వ సంచారం వల్ల పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే శుక్రుడు 6వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ధనుసు రాశి వాళ్ళు కొత్త స్త్రీ పరిచయాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా కుజుడు 5వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కుజుడి బలం తక్కువగా ఉంది కాబట్టి ప్రాపర్టీస్ కొన్నా, అమ్మినా డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. మీ సంతానంలో మగపిల్లల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. ధనుసు రాశి వాళ్ళకి అర్ధాష్టమ రాహుదోషం ఉంది. గురుబలం కూడా తక్కువగా ఉంది. అర్ధాష్టమ రాహుదోష నివారణకి గోమాతకు ముల్లంగిని ఆహారంగా తినిపించాలి. అలాగే గురుదోషం ఉంది కాబట్టి, గురుబలం లేదు కాబట్టి ఆ బలం పెరగటానికి వీలైనప్పుడల్లా కూడా గురువారం రోజు నానబెట్టిన శనగలు ఈ వారంలో గోమాతకు ఆహారంగా తినిపించాలి. వీలైనప్పుడల్లా శివాలయ దర్శనం చేయటం, ఈ వారంలో వచ్చే గురువారం నాడు గోమాతకు నానబెట్టిన శనగల ఆహారంగా తినిపించడం ద్వారా ధనుస్సు రాశి వాళ్ళకి గురుబలాన్ని పెంపొందింపజేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే అర్ధాష్టమ రాహుదోషాన్ని తొలగింపజేసుకోవాలంటే వీలైనప్పుడు ఈ వారంలో ఒకసారి అమ్మవారి ఆలయంలో రాహుకాలంలో నిమ్మదీపాలు వెలిగించండి. దానివల్ల అర్ధాష్టమ రాహుదోషం తొలగిపోయి ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం యోగదాయకంగా ఉంటుంది. అలాగే ధనుస్సు రాశి వాళ్ళకి శుక్రుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన బొబ్బర్లు, కుజుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన కందులు గోమాతకు తినిపించాలి. అలాగే 1.25 కేజీ బొబ్బర్లు తెల్ల వస్త్రంలో కట్టి, 1.25 కేజీ కందులు ఎర్ర వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. అలా చేస్తే శుక్రుడి బలము, కుజుడి బలము పెరుగుతుంది. దానివల్ల ఈ వారం మొత్తం కూడా ధనుస్సు రాశి వాళ్ళు యోగదాయకమైన ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు.
అలాగే ధనుసు రాశి వాళ్ళు శుక్రుడి బలం పెరగటం కోసం లలితా సహస్రనామం చాంటింగ్ వినటం, ఓం శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవడం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే కుజుడి బలం పెరగటం కోసం లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని వినటం, ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని 21 సార్లు పఠించడం ద్వారా కుజుడి బలం పెరుగుతుంది. ఈ పరిహారాలు పాటించడం ద్వారా ఈ వారం మొత్తం ధనుసు రాశి వాళ్ళు అనుకూల ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం రవి 5వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. రవి బలం తక్కువగా ఉంది కాబట్టి ఆఫీసులో పనిచేసే చోట సహోద్యోగులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. అలాగే బుధుడు 5వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే విద్యార్థులకు కొద్దిగా కష్టకాలం అని చెప్పుకోవాలి. బాగా కష్టపడి చదివితేనే ర్యాంకులు వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగం లేని వాళ్ళకు కూడా ఉద్యోగం రావటం కొంచెం కష్టంగానే ఉంటుంది. వ్యాపార రంగంలో కూడా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. వ్యాపారం కొంచెం వెనకపడుతూ ఉంటారు. విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో మకర రాశి వాళ్ళకి కొద్దిగా సాధారణ ఫలితాలు ఈ వారం కనిపిస్తున్నాయి. అలాగే శుక్రుడు 5వ స్థానంలో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. దీనివల్ల స్త్రీల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. వాటితో ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. టెక్స్టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి మాత్రం లాభాలు బాగా వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే కుజుడు 4వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అర్ధాష్టమ కుజదోషం ఉంది కాబట్టి ఈ అర్ధాష్టమ కుజదోషాన్ని తొలగింపజేసుకోవాలంటే ఈ వారంలో వీలైనప్పుడు సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేసి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోవాలి. ఆవు పాలతో అభిషేకం చేయించుకోవాలి. అప్పుడు ఈ అర్ధాష్టమ కుజదోషం తొలగిపోతుంది. అలాగే ప్రధానంగా మకర రాశి వాళ్ళకి రవి బలం లేదు కాబట్టి నానబెట్టిన గోధుమలు, బుధుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన పెసలు, కుజుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన కందులు గోమాతకు తినిపించాలి. అలాగే కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు, కేజింబావు కందులు బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. రవి బుధుల బలం పెరగటం కోసం రోజు హ్రీం విష్ణవే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. విష్ణు పంజర స్తోత్రాన్ని వినే ప్రయత్నం చేయాలి. అలాగే కుజుడి బలం పెరగటం కోసం ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం గుహాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. అలాగే స్కంద షష్ఠి కవచాన్ని రోజు వింటే కూడా మకర రాశి వాళ్ళకు అనుకూల ఫలితాలు వస్తాయి. ఈ పరిహారాలు పాటించడం ద్వారా గ్రహాల బలం పెరుగుతుంది. రాశికి ఉన్నటువంటి వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. మకర రాశి వాళ్ళకు వారం మొత్తం యోగదాయకమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 4వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. సూర్యుడి బలం తక్కువ ఉంది కాబట్టి ఆఫీసులో పనిచేసే చోట సహోద్యోగులతో అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. తండ్రి తరపు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే వ్యవసాయ రంగంలో కూడా ఆలోచించి అడుగులు వేయాలి. అదేవిధంగా బుధుడు 4వ స్థానంలో యోగిస్తున్నాడు. కుంభరాశికి బుధుడి సంచారం బాగుంది కాబట్టి విద్యార్థులకు బ్రహ్మాండంగా ఉంటుంది. కుంభరాశి విద్యార్థులు పరీక్షలు బాగా రాయటం, మంచి ర్యాంకులు తెచ్చుకోవటం, కావాల్సిన చోట స్కూళ్ళల్లో, కాలేజీల్లో సీట్లు తెచ్చుకోవటం ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగం లేని వాళ్ళకి ప్రతిభకు తగినటువంటి ఉద్యోగం లభించే అవకాశం కూడా కుంభరాశి వాళ్ళకి ఈ వారం బుధుడి 4వ సంచారం వల్ల కనిపిస్తోంది. అలాగే వ్యాపారస్తులకు కూడా ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వ్యాపారంలో వచ్చే సూచనలు ఉన్నాయి. విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల వాళ్ళకి కుంభరాశి వాళ్ళకి ఈ వారం అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే శుక్రుడు 4వ స్థానంలో యోగిస్తున్నాడు. స్త్రీ మూలక ధనప్రాప్తి యోగం ఉంటుంది. స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే కుజుడు ఈ వారం మొత్తం 3వ స్థానంలో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. అంటే భూమి, స్థలము, పొలము ఇలాంటివి కొనటానికి లేదా అమ్మటానికి ఈ వారం బలం బాగుంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో మంచి డీల్ ఓకే అవ్వటానికి బలం బాగుంది. దాంతోపాటుగా అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. కుజుడి బలం అద్భుతంగా ఉంది కాబట్టి సోదర సోదరీమణులతో ఉన్న విభేదాల సమస్యపై వాళ్ళ వల్ల మంచి ప్రయోజనాలు చేకూరే సూచనలు కూడా ఉన్నాయి. ప్రధానంగా కుంభరాశి వాళ్ళకి రవి బలం లేదు కాబట్టి నానబెట్టిన గోధుమలు గోమాతకు బెల్లంతో పాటు కలిపి తినిపించాలి. అలాగే కేజింబావు గోధుమలు ఎర్రటి వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. రవి బలం పెరగటానికి సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ రోజు వింటే మంచిది. అలాగే సూర్యుడికి సంబంధించిన మిత్ర, రవి, ఖగ, సూర్య, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కరేభ్యో నమః ఈ మంత్రాన్ని రోజు కూడా స్నానం చేసిన తర్వాత పఠించినట్లయితే సూర్యుడి బలం పెరుగుతుంది. కుంభరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఉంటుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి రవి తృతీయంలో సంచారం చేస్తూ ఈ వారం యోగిస్తున్నాడు. దానివల్ల ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అదేవిధంగా రాజకీయ రంగంలో మంచి పదవి లభించే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా తండ్రి తరపు ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. బుధుడు 3వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. బుధుడి బలం లేదు కాబట్టి విద్యార్థులకు సాధారణ ఫలితాలు ఉన్నాయి.
కష్టపడి చదివితేనే ర్యాంకులు, కావాల్సిన చోట సీట్లు లభించే అవకాశం ఉంది. ఉద్యోగులకు కూడా వాళ్ళ ప్రతిభకు తగిన ఉద్యోగం లభించడం ఈ వారం కష్టంగా ఉంది. వ్యాపారస్తులకు కూడా వ్యాపారం సాధారణంగా సాగుతూ ఉంటుంది. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే శుక్రుడు 3వ సంచారం వ్యతిరేకంగా ఉంది కాబట్టి సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూసేవాళ్ళు కొద్దిగా వేచి చూడాల్సిన ధోరణి ఉంది. భార్యాభర్తలు కూడా మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. అలాగే ఈ వారం మొత్తం కూడా కుజుడు 2వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కుజుడి బలం తక్కువ ఉంది కాబట్టి ప్రధానంగా కుజుడి బలాన్ని పెంపొందింపజేసుకున్నట్లయితే వాక్కు పరంగా వచ్చేటటువంటి కోపాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. కుజుడి బలం పెరగటానికి నానబెట్టిన కందులు గోమాతకు తినిపించాలి. శుక్రుడి బలం పెరగటానికి నానబెట్టిన బొబ్బర్లు గోమాతకు తినిపించాలి. బుధుడి బలం పెరగటానికి నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించాలి. అలాగే బుధుడు, శుక్రుడు, కుజుడు ఈ 3 గ్రహాల కోసం కేజింబావు పెసలు, కేజింబావు బొబ్బర్లు, కేజింబావు కందులు బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. అలాగే బుధుడి బలం పెరగటానికి గణపతి మంత్రం చదువుకోవాలి. గం క్షిప్ర ప్రసాదనాయ నమః అనే మంత్రం రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. అలాగే స్తోత్రాల పరంగా సంకటనాశక గణేష స్తోత్రం చదివినా విన్నా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే శుక్రుడి బలం పెరగటానికి శ్రీమాత్రే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. లలితా సహస్రనామం చాంటింగ్ వింటే మంచిది. కుజుడి బలం పెరగటానికి ఓం సాం శరవణ భవ అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదవటం లేదా వినటం చేయాలి. ఇలా చేస్తే ఈ 3 గ్రహాల బలము పెరుగుతుంది. ఈ వారం మొత్తం కూడా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే మీనరాశికి ఏలినాటి శని దోషం ఉంది కాబట్టి శివాలయ దర్శనం చేసుకోవటం, శివుడికి నల్ల నువ్వులతో పూజ చేసి గోమాతకు ఆ నల్ల నువ్వులు ఆహారంగా తినిపించడం, వెంకటేశ్వర స్వామికి తులసి మాలికని సమర్పించడం, ఆంజనేయ స్వామికి తమలపాకులతో పూజ చేయించడం ద్వారా ఏలినాటి శని దోషం తొలగింపజేసుకోవచ్చు. గురుబలం పెరగటానికి మీనరాశి గురుబలం కూడా తక్కువ ఉంది కాబట్టి శివుడి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసుకోవటం, రోజు పసుపు నీళ్ళలో వేసుకొని స్నానం చేసుకోవటం చేస్తే మీనరాశి పరంగా కూడా యోగదాయకంగా ఉంటుంది. ఈ వారం మొత్తం అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి ఈ వారం వారఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి వారఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతి వారం మీ వారఫలం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.